Hello students, permutation combinations, last class continuation. In the last class, we discussed mainly problems based on permutation. Permutations మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. After that, we'll find rank of the any given word. ర్యాంక్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అంటే మనం ఆల్రెడీ MASTER మాస్టర్ దీనికి ఫైండ్ అవుట్ చేసాం ర్యాంకు. ఆఫ్టర్ దట్ రీమస్ REMAST రీమస్, దీనికే కాకుండా ప్రిజన్ PRISON ప్రిజన్, దీంతో పాటుగా కేర్. సో వీటికి సంబంధించిన వర్డ్స్ ఏవైతే ఇక్కడ ఇచ్చారో దానికి సంబంధించిన ర్యాంక్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సరే, ఇవాళ చూడండి. పర్ముటేషన్స్ వెన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్. ఒక కొన్ని 1 or 2 ఫార్ములాస్ చెప్పుకున్న తర్వాత మన యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా? లెట్ n and r be the positive integers. If the repetition of the things is allowed, repetition allowed అంటున్నాడు, then the number of permutations of n dissimilar things taken r at a time is, the formula is n power r. n power r ని n power r ఈ విధంగా రాస్తారు. So it is the formula for n and r be positive integers. If the repetition allowed, then the formula is n power r. Permutations when repetition are allowed. One more formula. The number of permutations of n dissimilar things. The number of permutations of n dissimilar things చూడండి, the number of permutations of n dissimilar things taken r at a time with at least one is repetition. At least one repetition అయితే the formula is n power r minus npr. It is the formula. ఇప్పుడు వరకు రెండు ఫార్ములాస్ డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఫార్ములా ఈస్ n and r be the positive integers. If the repetition of the things are allowed, then the number of permutations of n dissimilar things taken r at a time is n power r. That is the formula. After that, the second formula is this one. The number of permutations of n dissimilar things taken r things at a time with at least one repetition is n power r minus npr. These two are basic formulas. Based on these two formulas, we will do sums. Look at the problem. Find the number of 5-letter words that can be formed using the letters of the word mixture, which can be begin with an vowel when repetitions are allowed. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ 5-letter వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాడు ఏ వర్డ్ తీసుకోమంటున్నాడు అంటే మిక్చర్ అనే వర్డ్ తీసుకోమంటున్నాడు. ఈ వర్డ్ తీసుకునేసి బిగిన్ విత్ వవల్, వవల్తో స్టార్ట్ అవ్వాలంటున్నాడు. వవల్తో స్టార్ట్ అవ్వాలి లెటరు వర్డ్ అనేది. తర్వాత రిపిటేషన్స్ ఆర్ ఆల్సో అలౌడ్ అన్నాడు. రిపిటేషన్ అలౌడ్. రిపిటేషన్ అలో అయితే మనకు వచ్చే ఫార్ములా ఏంటి? n power r. The formula is
n పవర్ ఆర్ అనే ఫార్ములా వస్తుంది. చూడండి, we have to fill the 5 blanks using the letters of the word mixture that having 7 letters among which there are 3 vowels. Fill the first place with one of the vowels in 3 ways as shown below అని చెప్పి అన్నాడు. సో let us we have to fill ఫస్ట్ 5 blanks అన్నాడు. ఫస్ట్ 5 blanks అంటే వాడు మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, 5 లెటర్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 5 లెటర్ వర్డ్ అంటే 1 2 3 4 5 లెటర్స్ ఉండాలి వర్డ్లో. నేను తీసుకునే వర్డ్లోని 5 లెటర్స్ కనబడాలి. సో 5 లెటర్స్ ఇక్కడ నేను ఈ ప్లేస్లో రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. 5 blanks యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మిక్చర్. ఈ వర్డ్లో నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయి. సో 7 లెటర్స్ అమాంగ్ దెర్ ఆర్ 3 వవల్స్. దీంట్లో వవల్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద వవల్స్, ఐ యు ఈ. ఈ 3 వవల్స్ ఉన్నాయి, 3 వవల్స్. ఫిల్ ద ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ ఎనీ వన్ ఆఫ్ ది వవల్స్, ఎయిదర్ ఐ ఆర్ యు ఆర్ ఈ. మనకున్న వవల్స్ ఐ యు ఈ 3 వవల్స్ ఉన్నాయి. 3 వవల్స్లో ఏదో ఒక వవల్తో ఇక్కడ ఫిల్ చేయాలి. బ్లాంక్ ఏమో ఒకటే ఉంది, వవల్స్ ఏమో 3 ఉన్నాయి. 3 వవల్స్ ఉన్నాయి. సో 3 వవల్స్ ఒకటే బ్లాంక్ ఫిల్ చేయాలంటే దీనికి ఫార్ములా 3p1. రిమైనింగ్ ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, 1 2 3 4. ఆ 4 ప్లేసెస్ ఏ విధంగా ఫిల్ చేస్తామో చూడండి. రిపిటేషన్ ఆర్ అలౌడ్ అని చెప్పి అన్నాడు కదా. రిపిటేషన్ అలౌడ్ అంటే నేను 7 రాసుకోవచ్చు. ఏంటి 7 లెటర్ ఏంటి, 7 అనేది లెటర్ కాదు, టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్. బట్ రిపిటేషన్ అలౌడ్ అన్నాడు. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో నేను కావాలంటే ఐ అని చెప్పి రాసుకున్నాను అనుకోండి. సపోజ్ ఐ అని చెప్పి రాసా. ఐ రాసిన తర్వాత రిమైనింగ్ బ్లాంక్స్లో నేను ఏమన్నా ఏ బ్లాంక్ అయినా తీసుకోండి. ఇక్కడ 1 2 3 4 బ్లాంక్స్ ఉన్నాయి. 4 బ్లాంక్స్లోని రిమైనింగ్ లెటర్స్ నేను ఫిల్ చేయాలి. అది ఎన్ని రకాలుగా పాసిబుల్ ఉంటే చూడండి. ఐ అనే లెటరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు నేను. వాడు అడిగిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ లెటర్ ఓవల్తో స్టార్ట్ అవ్వాలి అని అన్నాడు. అంటే రిమైనింగ్ లెటర్స్ వేరే ఇది ఐ తీసుకోవచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ అదర్ అంటే టీ తీసుకోవచ్చు, ఆర్ తీసుకోవచ్చు, ఈ తీసుకోవచ్చు. సో ఈ విధంగా కాంబినేషన్స్ తీసుకోవచ్చు. ఐ అనే దాన్ని ఎన్ని టైమ్స్ నేను తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఓన్లీ 7 టైమ్స్. 7 టైమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇక్కడ చూడండి, టోటల్ 7 వర్డ్స్ ఉన్నాయి. ఒక్కో లెటర్ తీసుకోవడానికి ఛాన్సెస్ 7 వేస్ ఉన్నాయి. అంటే ఎం అని తీసుకోవడానికి 7 వేస్, ఐ తీసుకోవడానికి 7 వేస్, ఎక్స్ టి యు ఆర్ అండ్ ఈ అన్ని వేస్ ఈ నంబర్లో ఉన్న ఈ వర్డ్లో ఉన్న అన్ని లెటర్స్ని కూడా తీసుకోవడానికి ఒక్కోదానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 7 వేస్ ఉన్నాయేమో. 7 వేస్. దీన్ని ఏ విధంగా చూస్తామో చూడండి. Each of the remaining 4 places can be filled in 7 ways since we can use all 7 letters each time. తీసుకున్న లెటర్ మళ్ళీ తీసుకోవచ్చు. 5 లెటర్ వర్డ్ అని చెప్పా. 1 2 3 4 అండ్ 5. ఫస్ట్ లెటరు నేను ఎప్పుడు కూడా వవల్తో ఫిల్ చేయాలి. వవల్స్ 3 వవల్స్ ఉన్నాయి. 3 వవల్స్లో నుంచి ఒక వవల్ తీసుకోవాలి, 3p1. రిమైనింగ్ ప్లేసెస్ 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ 4 బ్లాంక్స్ ఆర్ ఎంటీ. ఈ 4 బ్లాంక్స్లో నేనేం తీసుకోవాలి, మిక్చర్ అనే వర్డ్లో దీంట్లో ఉన్న లెటర్స్ ఏమైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. తీసుకున్న లెటరే మళ్ళీ తీసుకోవచ్చు. సపోజ్ ఇంతకుముందు ఐ అనేది తీసుకున్నాం, ఐ కాకుండా టీ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం వవల్ అయ్యి ఉండాలి.
రిమైనింగ్ ప్లేసెస్ మాత్రం మన ఇష్టం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 7 అని చెప్పి రాస్తున్నా, 7 times. The m also taken as 7 times. T can also taken as 7 times. R can taken as 7 times. అన్నీ కూడా ఒక్కో దాన్ని నంబర్ ఆఫ్ వేస్, ఈచ్ లెటర్ కెన్ బి టేకెన్ యాజ్ 7 ways. 7 ways తీసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 3 into 7 into 7 into 7 4 times రాసుకున్నాం. సో దీన్ని 3 into 7 power 4 అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని కంప్లీట్గా సింప్లిఫికేషన్ చేస్తే 2401 వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. Now the problem is 9 different letters of alphabet are given. Find the number of 4-letter words that can be formed using these letters which have no letter is repeated. Condition ఇస్తున్నాడు ఇక్కడ. 2 conditions are given. No letter is repeated, at least 1 letter is repeated. ఫస్ట్ నో లెటర్ ఈజ్ రిపీటెడ్ అనే ప్రాబ్లం ముందు సాల్వ్ చేద్దాము. అది సాల్వ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 letter ఈజ్ రిపీటెడ్ అనే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ద నంబర్ ఆఫ్ 4-letter words దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద 9 letters. ఇక్కడ 9 letters అనే చెప్పాడు కానీ అవి ఏ లెటర్స్ అనేది వాడు మెన్షన్ చేయలేదు. అజ్యూమ్ నేనేం చేస్తానంటే సమ్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ అని చెప్పి తీసుకున్నా. ఈ టోటల్ 9 letters ఇవన్నీ కూడా. యూజింగ్ దీస్ 9 letters which have no letter is repeated. తీసుకున్న లెటర్లోని ఏ లెటర్ కూడా రిపీట్ కాకూడదు. రిపీట్ కాకూడదు అంటే వితౌట్ రిపిటేషన్. ఇక్కడ నో లెటర్ ఈజ్ రిపీటెడ్ అన్నాడు కాబట్టి వితౌట్ రిపిటేషన్ వీ కెన్ అరేంజ్ దీస్ 9 letters అమాంగ్ ద 4 blanks ఇన్ 9p4 ways. వాడు ఇచ్చింది ప్రాబ్లంలో 9 different ways, 9 different letters అన్నాడు. సో ఆ 9 different letters నేను ABCDEFGHI అని చెప్పి ఏ నుంచి ఐ వరకు తీసుకున్న లెటర్స్లో నుంచి నేను ఫామ్ చేయాల్సింది 4 letters ఉన్న వర్డ్ ఫామ్ చేయాలి. అది కూడా రిపిటేషన్ నాట్ అలౌడ్. తీసుకున్న లెటర్ మళ్ళీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో 9p4. ఈ 9p4గా చూడండి, 9 factorial divided by 9 minus 4 factorial is nothing but 5 factorial. So it can be written as 9 factorial 9 into 8 into 7 into 6 into 5 factorial is whole divided by 5 factorial. ఈ 5 factorial రెండు కూడా క్యాన్సిల్ చేస్తాం. 9 into 8 into 7 into 6 ఈ 3 numbers మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ ఆన్సర్ 3024. ఇది ఆన్సర్. చూడండి, అట్లీస్ట్ 1 letter ఈజ్ రిపీటెడ్. అట్లీస్ట్ 1 letter ఈజ్ రిపీటెడ్కి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? n⁻r మైనస్ npr. ఇట్ ఈస్ ద ఫార్ములా. వాట్ ఈజ్ n అండ్ వాట్ ఈజ్ r? n అంటే ఏమొస్తుంది, r అంటే ఏమొస్తుంది? n వాల్యూ ఈజ్ 9, r వాల్యూ ఈజ్ 4. ఎందుకు n ఈక్వల్ టు 9 r ఈక్వల్ టు 4? నంబర్ ఆఫ్ 4-letter words. ఇప్పుడు అడిగింది 4-letter words అన్నాడు. టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటున్నాడు? 9 letters. సో n ఈక్వల్ టు 9. 9 letters ఉన్నాయి. మనం తీసుకోవాల్సింది 4 letters తీసుకోవాలి. అట్లీస్ట్ 1 letter ఈజ్ రిపీటెడ్, దెన్ ద ఫార్ములా ఈజ్ n⁻r మైనస్ npr. సో n వాల్యూ ఈజ్ 9, r వాల్యూ ఈజ్ 4. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా. అంటే n ఉన్న ప్లేస్లో 9 రాసుకోవాలి, r ఉన్న ప్లేస్లో 4 రాసుకోవాలి. 9⁻4 మైనస్ npr మీన్స్ 9p4. సో 9⁻4 అంటే వాల్యూ, దిస్ వాల్యూ విల్ గెట్ 6561. 9p4 means we will get this value 3024. When you subtract 6561
3024, you will get 3537. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. వాడు ఇచ్చింది 9 లెటర్ వర్డ్ అని చెప్పి అన్నాడు. 9 లెటర్స్ అన్నాడు. ఆ 9 లెటర్స్ని నేను ఎన్గా చెప్పి తీసుకున్నా. మనం వర్డ్ ఫ్రేమ్ చేయమంది ఏంటంటే 4 లెటర్ వర్డ్స్ తీసుకోండి అంటున్నాడు. 4 లెటర్స్ వర్డ్ అంటే ఆర్ ఈక్వల్ టు 4 లెటర్స్ అని చెప్పి రాసా. కెన్ బి యూజింగ్ ఈజ్ 9 లెటర్స్ విచ్ హ్యావ్ నో లెటర్ ఈజ్ రిపీటెడ్. ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వకూడదు. అంటే మనకి ఫార్ములా ఏమొస్తుంది? ఎన్పిఆర్ వస్తుంది. లైక్ దట్ ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ? 9. 9p. వాట్ ఈజ్ ఆర్ వాల్యూ? 4. 9p4. ఇది ఎన్పిఆర్ ఫార్ములా తీసుకొని ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా తీసుకొని దాన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దిస్ ఆన్సర్ 3024. నెక్స్ట్ ఇంకో బిట్ ఏమడిగాడు? అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. ఒక్క లెటర్ అన్నా రిపీట్ అయితే ద ఫార్ములా ఈస్ n పవర్ r మైనస్ npr. n power r minus npr. It is the formula. So n value is 9, r value is 4. n value 9 అవుతుంది, r equal to 4 అవుతుంది. అప్పుడు n ప్లేస్ లో 9 వస్తుంది, r ఉన్న ప్లేస్ లో 4 వస్తుంది. You will get this one. Now subtract 3024 from 6561. You will get 3537. That is the answer. Now look at the problem. Find the number of 5-letter words. 5-letter words అనేది అండర్లైన్ చేస్తున్నా. That can be formed using the letters of the word explain. వాడు ఇచ్చిన వర్డ్ explain అనే వర్డ్ ఇచ్చాడు. That begin and end with a vowel when repetitions are allowed. ప్రాబ్లం ఇంకోసారి చూడండి. నంబర్ ఆఫ్ 5-letter words అడుగుతున్నాడు. నంబర్ ఆఫ్ 5-letter words formed యూజింగ్ ద లెటర్ ఆఫ్ ది వర్డ్. ఇక్కడ వర్డ్ ఇచ్చేసాడు, ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఇచ్చాడు. దట్ బిగిన్ విత్ అండ్ ఎండ్ విత్ వవల్స్ అంటున్నాడు. అసలు వవల్స్ ఏమున్నాయి, కాన్సనెంట్స్ ఏమున్నాయి ఇందులో చూద్దాం. ఫస్ట్ రైట్ ద వవల్స్. వవల్స్ ఏమున్నాయో రాసేయండి. ఫస్ట్ ఈ, ఏ, ఐ. దీస్ 3 are 3 వవల్స్. రిమైనింగ్ కాన్సనెంట్స్ ఏమున్నాయి? కాన్సనెంట్స్ అంటే రిమైనింగ్ లెటర్స్ వస్తాయి. ఏం లెటర్స్ వస్తాయి? ఎక్స్, పి, ఎల్, ఎన్. ఈ లెటర్స్ వస్తాయి. టోటల్ లెటర్స్ ఎన్ని అయినాయి? 7 లెటర్స్ అయినాయి. 7 లెటర్స్. మనకిచ్చిన వర్డ్ ఏంటంటే 7 లెటర్ వర్డ్ ఈస్ గివెన్. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఇచ్చాడు. అందులో వవల్స్ ఇవి ఉన్నాయి, కాన్సనెంట్స్ ఇవి ఉన్నాయని చెప్పి రాసుకున్నాం. సో ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూడండి. We can fill the first and last places vowels in ways. ఇన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు. 3p1 వేస్. ఎందుకంటే 3 vowels ఉన్నాయి. 3 vowels ఉన్నాయి. 3 vowels 1 blank ఉంది. 3 vowels 1 blank అంటే త్రీ లెటర్స్ లో నుంచి ఒక లెటర్ సెలెక్ట్ చేయడం. 3p1. నౌ ఈచ్ ఆఫ్ ది రిమైనింగ్ 3 ప్లేసెస్ ఉంటాయి. ఇంకా ఈ లెటర్ ఇది ఉండదు. 1 2 3 3 ప్లేసెస్ ఉంటాయి. 3 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 7 వేస్. టోటల్ లెటర్స్ ఏంటంటే 7 లెటర్స్ ఇచ్చాడు. 7 లెటర్ వర్డ్స్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాం మనం. చూడండి, ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7. ఎక్స్ప్లెయిన్ అనేది 7 లెటర్ వర్డ్. అది
ఆ 7 letter word మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లేసెస్ ఫిల్ విత్ ఎనీ ఆఫ్ ది వవల్స్. మనకిచ్చిన వవల్స్ ఎక్స్ప్లెనేషన్ లో వవల్స్ ఏమున్నాయంటే ఈ, ఏ, ఐ, ఈ వవల్స్ ఉన్నాయి. ఆ వవల్స్ ని 3p1 వేస్ లో ఫిల్ చేయొచ్చు. 3p1 వేస్. నౌ ఈచ్ ఆఫ్ ది రిమైనింగ్ 3 ప్లేసెస్, ఒకటి ఆల్రెడీ ఫిల్ చేసా, ఒక బ్లాంక్. రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉంటాయి? ఫస్ట్ ప్లేస్ ఓవల్తో ఫిల్ చేశాను. ఏంటి ఓవల్ అంటే ఎయిదర్ ఈ, ఏ ఆర్ ఐ, వాట్ ఎవర్ ఇట్ మే బి. రిమైనింగ్ 1 2 3 4 ప్లేసెస్. రిమైనింగ్ 3 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 7 వేస్. ఇది ఎలా పాసిబుల్ అంటే చూడండి, ఇక్కడ 7 వేస్, 7 టైమ్స్ తీసుకోవచ్చు కదా నేను లెటరు. మనం తీసుకున్న వాడిచ్చిన వర్డ్ 7 letter వర్డ్ అంటే ఒక్కో లెటర్ని నేను 7 టైమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో సెకండ్ బ్లాంక్లో కూడా, థర్డ్ బ్లాంక్లో కూడా నేను 7 రాయొచ్చు, లాస్ట్ బ్లాంక్లో కూడా 7 రాయొచ్చు. అంటే మనకు వచ్చేది ఏమొస్తుంది? 3p1 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 అని వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి, hence the number of 5-letter words that can end with vowels is 7 cube. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే చూడండి, దీంట్లో వవల్ ఉండాలి, దీంట్లో కూడా వవల్ ఉండాలి. రిమైనింగ్ 3 ప్లేసెస్లో ఏ లెటర్స్ అన్నా ఉండొచ్చు. సో ఇక్కడ నేను వాడు తీసుకున్న వర్డ్ ఏదైతే ఉందో ఒక్కో లెటర్ని నేను 7 టైమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 7 టైమ్స్ ఉంది, ఇక్కడ 7 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్. ఇక్కడ వవల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 3 వవల్సే ఉన్నాయి. 3 వవల్స్ ఉన్నాయి, కానీ ప్లేసెస్ మాత్రం 2 ప్లేసెస్లో ఫిల్ చేయాలి. ఫస్ట్ ప్లేసు అండ్ లాస్ట్ ప్లేస్. ఇది ఫిల్ చేయడానికి ఛాన్సెస్ నాకు ఎన్ని ఉన్నాయంటే 3 స్క్వేర్ వేస్ ఉన్నాయి. ఎందుకంటే 2 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి. సపోజ్ ఒకటే బ్లాంక్ ఉందంటే ఓన్లీ 3 అని చెప్పి రాసేవాళ్ళం. సో 3 స్క్వేర్ ఇంటూ 7 క్యూబ్. 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9, 7 cube value is 343. When you multiply both these numbers, you will get 3087. 3087. It is the answer. Read the problem. Find the number of 5-letter words that can be formed using the letters of the word nature that begin with N when repetitions are allowed. చాలా సింపుల్. 5-letter వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎన్ని అయితే అన్ని, నంబర్ ఆఫ్ 5-letter వర్డ్స్. కానీ వాడిచ్చిన కండిషన్ ఏంటి? యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. వాడిచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో ఉన్న లెటర్సే తీసుకోవాలి. దట్ బిగిన్ విత్ ఎన్ వెన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్. అంటే రిపిటేషన్ అలౌడ్ అట్ ది సేమ్ టైం ఎన్ అనేది స్టార్టింగ్ లెటర్ అయి ఉండాలి అంటున్నాడు. ఎన్ స్టార్టింగ్ లెటర్ అయితే రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 4 లెటర్స్ ఉంటాయి. 4 లెటర్స్ ఉంటాయి. 4 లెటర్స్లోని నేచర్ 1 2 3 4 5 6 లెటర్ వర్డ్ నేచర్ అనేది. ఈ 6 లెటర్ వర్డ్లోని ఆల్రెడీ నేను ఎన్ అని చెప్పి రాసేసా స్టార్టింగ్ లెటర్. వాడు ఇచ్చింది అదే, బిగిన్ విత్ ఎన్ అన్నాడు. అంటే ఎంతో రాయాలి, స్టార్టింగ్ లెటర్ ఎంతో స్టార్ట్ చేయాలి నేను. వెన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్, తీసుకున్న లెటర్ మళ్ళీ నేను తీసుకోవచ్చు. రిపిటేషన్స్ ఆర్ అలౌడ్ అంటే తీసుకున్న లెటర్ మళ్ళీ తీసుకోవచ్చు. నేను మళ్ళీ ఎన్ కావాలంటే తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎన్ ఆర్ ఏ టి ఆర్. ఆ విధంగా డిఫరెంట్ వేస్లో తీసుకోవచ్చు. ఎన్ని డిఫరెంట్ వేస్లో తీసుకోవచ్చో చూడండి.
నేచర్ అనే వర్డ్ ఆల్రెడీ చెప్పాం 5 లెటర్ వర్డ్ అని. చూడండి, గివెన్ ద వర్డ్ ఈజ్ నేచర్, ఇది 6 లెటర్ వర్డ్. ఇది దెర్ ఆర్ 6 లెటర్స్, ఇందులో 6 లెటర్స్ ఉన్నాయి, అదే రాసుకున్నాం 6 లెటర్స్. ద ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ద లెటర్ ఎన్ ఇన్ వన్ వే. ఫస్ట్ లెటర్ని ఫిల్ చేయడానికి నాకున్న ఛాన్స్ ఒకటే ఒక ఛాన్స్, దట్ ఈస్ వన్ వే. ఈచ్ ఆఫ్ ది 4 ప్లేసెస్ అంటే రిమైనింగ్ 4 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 వేస్. రిమైనింగ్ ప్లేసెస్ని 6 వేస్లో ఫిల్ చేయొచ్చు యూజింగ్ ఎనీ లెటర్ ఆఫ్ ది గివెన్ 6 లెటర్స్. హెన్స్ ద నంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఎన్ when repetitions are allowed is, the formula is 1 into 6 power 4. టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. మనం చేయాల్సిన వర్డ్ ఏంటి? ఫ్రేమ్ చేయాల్సిన వర్డ్ 5 లెటర్ వర్డ్. స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా ఎన్ఏ ఉండాలి. ఈ విధంగా ఎన్ అని ఉండాలి స్టార్టింగ్ లెటరు. రిమైనింగ్ లెటర్స్ ఏమైనా తీసుకోవచ్చు. తీసుకొని ఫిల్ చేస్తే మనకు టోటల్ ఎన్ని వేస్ వస్తాయంటే 1296 వేస్ you will get. ఇంకో ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4-digit numbers that can be formed using the digits 1, 2, 3, 4, 5, 6 that are divisible by 2, divisible by 3. When repetition is allowed, repetition allowed అయితే divisible by 2, 2తో divisible అయ్యే ఎన్ని ఉంటాయి, 3తో divisible అయ్యే ఎన్ని ఉంటాయి అనేది మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి, నంబర్స్ డివిజిబుల్ బై 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునేది వాడు ఇచ్చిన 2 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తా. ఫస్ట్ సమ్, ద నంబర్స్ డివిజిబుల్ బై 2. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే ఎనీ నంబర్ డివిజిబుల్ బై 2 అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్గా యూనిట్స్ ప్లేస్లో ఉన్న యూనిట్స్ ప్లేస్లో ఉన్న నంబరు 2తో కంప్లీట్గా డివైడ్ అవ్వాలి. చూడండి, టేక్ 4 బ్లాంక్స్. ఇక్కడ 4 బ్లాంక్స్ తీసుకున్నా, 1, 2, 3, 4 బ్లాంక్స్. ఫార్ ఏ నంబర్ టు బి డివిజిబుల్ బై 2, the unit place should be filled with an even digit. This can be done in 3 ways. అది ఎన్ని వేస్ అంటే 3 వేస్ అని చెప్పి అన్నాం. మన దగ్గర నంబర్స్ ఏమున్నాయి? 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. 3 నంబర్స్లో నుంచి ఒక నంబర్ సెలెక్ట్ చేయాలి నేను. సో ఆ సెలెక్ట్ చేసే నంబర్ ఇక్కడ రాస్తాను, 3p1. 3p1. రిమైనింగ్ 3 బ్లాంక్స్లో ఏం రాయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. రిమైనింగ్ ప్లేసెస్లో ఏం ఫిల్ చేయాలి చూడండి. ఈచ్ ఆఫ్ ది రిమైనింగ్ 3 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 వేస్. 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. హెన్స్ ద నంబర్ ఆఫ్ 4-digit numbers that can be divisible by 2 is 3 into 6 cube. ఈ 3 అనే వాల్యూ ఎలా వచ్చిందంటే 3p1 నుంచి వచ్చింది. 3p1 వాల్యూ ఇస్ 3. 6 క్యూబ్ అనే ఎలా వచ్చిందంటే యూజింగ్ ద ఫార్ములా n⁻r. అంటే ఇచ్చిన లెటర్స్ 6 లెటర్స్ ఉన్నాయి, బ్లాంక్స్ ఉన్నాయి, 3 బ్లాంక్స్ ఉన్నాయి, అంటే 6 క్యూబ్. సో 3 into 6 cube. 6 cube value 216. When you multiply these two numbers, you will get 648. That is the answer. Now divisible by 3. ఇప్పటి వరకు మనం divisibility with 2 చూసాం. Now we are divisibility by 3. చూడండి, fill the first 3 places with given 6 digits in 6 cube ways. ఫస్ట్ 3 ప్లేసెస్ 1, 2, 3. ఫస్ట్ 3 అంటే ఇవి. ఈ ఫస్ట్ 3 ప్లేసెస్లో నేను ఇచ్చే గివెన్ 6 డిజిట్స్ని ఎన్ని నంబర్ ఆఫ్ వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇక్కడ 6 వేస్,
ఇక్కడ నంబర్ ఆఫ్ 6 వేస్, ఇక్కడ 6 వేస్ లో ఫిల్ చేయొచ్చు. అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 రిపీటెడ్ ఫర్ 3 టైమ్స్, సో 6 క్యూబ్. 6 అనేది 6 క్యూబ్ అని వస్తుంది. నౌ ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ద ఫస్ట్ 3 ప్లేసెస్ విత్ 3 letters, we fill up the units place in 6 ways. ఇక్కడ ఉన్న చివరి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ని కూడా 6 ways లో ఫిల్ చేయొచ్చు అని చెప్పి అన్నాడు. ఈ విధంగా ఎన్ని వేస్ లో పాసిబుల్ అంటే చూడండి, అవుట్ ఆఫ్ ద 6 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఎగ్జాక్ట్లీ 2 ఆర్ డివిజిబుల్ బై 3. అలాంటివి 3 తో డివిజిబుల్ అయ్యేవి 2 మాత్రమే ఉంటాయి. హెన్స్ ద యూనిట్స్ ప్లేస్ మస్ట్ బి ఫిల్డ్ విత్ 2 ways. హెన్స్ ద నంబర్ ఆఫ్ 4-digit numbers divisible by 3 is 2 into 216. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు 432 ఆన్సర్ విల్ యూ గెట్. నౌ సర్క్యులర్ పర్ముటేషన్స్, ఇట్ ఈస్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు పర్ముటేషన్స్ గురించి సంబంధించిన బేసిక్ సమ్స్ అన్ని కూడా చేసాం, దానికి రిలేటెడ్ ఫార్ములాస్ కూడా చెప్పా. నౌ సర్క్యులర్ పర్ముటేషన్స్. అసలు సర్క్యులర్ పర్ముటేషన్స్ అంటే ఏంటి? ది అరేంజ్మెంట్ ఆఫ్ గివెన్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ ఏ సర్కిల్, దెన్ ద పర్ముటేషన్స్ ఆర్ కాల్డ్ సర్క్యులర్ పర్ముటేషన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని ఇచ్చాడంటే ఆబ్జెక్ట్స్ ఇస్ నథింగ్ బట్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్ టు అవర్ ఐ. సో ఆబ్జెక్ట్స్ సర్కిల్ చూడండి, లైన్ అరేంజ్మెంట్ కాకుండా సర్కిల్లో ఫిల్ చేయమంటున్నాడు. సర్కిల్లో ఫిల్ చేయడం ఈ విధంగా. అక్కడ అరేంజ్మెంట్ అనేది పర్ముటేషన్స్ లో లెటర్స్ సెలెక్ట్ చేయాలి, అరేంజ్ చేయాలి. సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ రెండు ఉంటాయి. కానీ కాంబినేషన్లో మాత్రం ఓన్లీ సెలెక్షన్ మాత్రమే, ఓన్లీ సెలెక్షన్. చూడండి, ద నంబర్ ఆఫ్ సర్కిల్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిసిమిలార్ థింగ్స్. ఇక్కడ డిసిమిలార్ థింగ్స్ అంటే n డిస్టింక్ట్ థింగ్స్ అని, n డిఫరెంట్ థింగ్స్ అని. టేకన్ ఆల్ ఎట్ ఎ టైమ్ ఈస్ ద ఫార్ములా ఈస్ n-1 ఫ్యాక్టోరియల్. వాడు సపోజ్ n డిసిమిలార్ థింగ్స్ ఇచ్చాడు. ఆ n డిసిమిలార్ థింగ్స్ ఆర్ n ఆబ్జెక్ట్స్ ని సర్క్యులర్ పర్ముటేషన్స్ లో అరేంజ్ చేయాలి నేను. వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా సర్క్యులర్ పర్ముటేషన్స్ లో ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అంటే ద ఫార్ములా ఈస్ n-1 ఫ్యాక్టోరియల్. n-1 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ద ఫార్ములా. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా, డయాగ్రామ్స్ రెండు కూడా సర్క్యులర్ పర్ముటేషన్స్ కి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు మనం. చూడండి, లెటర్స్ ఏం తీసుకున్నాం? ఏ, బి, సి, డి, ఈ అని చెప్పి తీసుకున్నాం. టోటల్ 5 letters ఆర్ టేకన్. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? వేరియేషన్ ఏమైనా ఉందా లేదా? ఉంది. వాట్ ఈస్ దట్ వేరియేషన్? ఇక్కడ చూడండి, ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి, డి తర్వాత ఈ, ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళా నేను. అండ్ యూ లుక్ ఎట్ ద సెకండ్ డయాగ్రామ్, రెండో డయాగ్రామ్ చూస్తే చూడండి, ఏ, బి, సి, డి, ఈ వేలో వెళ్ళా. ఈ వే అంటే దీన్ని ఏమంటారు? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దీన్ని క్లాక్ వైజ్ అంటాము, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఏ విధంగా అనేది అరేంజ్ చేయడం అనేది ఇంపార్టెన్స్ కాదు, ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఏ విధంగా అరేంజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సిట్టింగ్ 5 Indians, 4 Americans and 3 Russians around a
టేబుల్, అరౌండ్ ఏ టేబుల్ అంటే సర్కులర్ టేబుల్ అని చెప్పి అనుకోవాలి మనం. ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అందరూ ఇండియన్స్, టోటల్ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? 5 ఇండియన్స్. టోటల్ 3 కంట్రీస్ పీపుల్ ఉన్నారు, ఇండియన్స్, అమెరికన్స్, రష్యన్స్. ఇండియన్స్ 5 నంబర్స్, అమెరికన్స్ 4, రష్యన్స్ 3 ఇన్ నంబర్. ఫస్ట్ కండిషన్, ఫస్ట్ క్వశ్చన్ మన ఏమడుగుతున్నాడంటే ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్, అందరూ ఇండియన్స్ కూడా ఒకే దగ్గర ఉండాలి, ఒక ప్లేస్లోనే కూర్చోవాలి అని చెప్పి అంటున్నాడు. ముందు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వీ సాల్వ్ ద ఫస్ట్ ప్రాబ్లం. చూడండి, ట్రీట్ 5 ఇండియన్స్. నేను కొత్తగా ఏం తీసుకోలేదు, వాడు ఇచ్చిన ప్రాబ్లం ఉన్నది తీసుకున్నా. 5 ఇండియన్స్ అని ఇచ్చాడు వాడు. యాజ్ 1 యూనిట్, ఆ 5 ఇండియన్స్ అందరినీ కలిపి ఒక యూనిట్గా తీసుకున్నాను నేను, 1 యూనిట్. దెన్ వీ హ్యావ్ 4 అమెరికన్స్ అండ్ 3 రష్యన్స్ అండ్ 1 యూనిట్ ఆఫ్ ఇండియన్స్. టోటల్గా మనకిచ్చిన ప్రాబ్లంలో 5 ఇండియన్స్ అన్నాడు, 4 అమెరికన్స్ అన్నాడు, 3 రష్యన్స్ అన్నాడు. వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్, అందరూ కూడా ఒకే దగ్గర ఉండాలి, ఇండియన్స్ అందరూ కూడా ఆ విధంగా అరేంజ్ చేయండి అంటున్నాడు. అందుకని ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ 5 ఇండియన్స్ ఐఎమ్ టేకింగ్ యాజ్ 1 యూనిట్, ఒక యూనిట్ కింద కన్సిడర్ చేసే వాళ్ళని. రిమైనింగ్గా 4 అమెరికన్స్, 3 రష్యన్స్ అలాగే రాసుకున్నా, ప్లస్ 1 యూనిట్ ఆఫ్ ఇండియన్స్. టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వస్తాయి? 4 + 3 + 1 దట్ ఈస్ 8 యూనిట్స్. సర్కులర్ పర్ముటేషన్లో n డిస్సిమిలర్ థింగ్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? n-1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. జస్ట్ నౌ ఇంతకు ముందే చెప్పా ఫార్ములా. వాట్ ఈస్ ద n వాల్యూ హియర్? 8 ఈస్ ద వాల్యూ. సో 8 - 1 ఫ్యాక్టోరియల్. 8 - 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది? 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 7 ఫ్యాక్టోరియల్ వేస్. Now the 5 Indians among themselves can be arranged in 5 factorial ways. 5 factorial ways లో అరేంజ్ చేయొచ్చు అని చెప్పాను. 5 ఇండియన్స్, వారిలో వారిని. హెన్స్ ద రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈస్, టోటల్ నంబర్ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అకార్డింగ్ టు ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశా. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ వేస్ అని చెప్పాం. నెక్స్ట్ వి లుక్ ఎట్ ద సెకండ్ ప్రాబ్లం. వాడు ఇచ్చిన సెకండ్ ప్రాబ్లం ఏంటో చూడండి. నో 2 రష్యన్స్ సిట్ టుగెదర్. ఏ ఇద్దరు రష్యన్స్ అంటే రష్యన్స్ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు, 3 నంబర్స్. ఎనీ 2 రష్యన్స్ సిట్ టుగెదర్, నాట్ టు సిట్ టుగెదర్, నాట్ టు సిట్ టుగెదర్. ఇద్దరు రష్యన్స్ పక్క పక్కన కూర్చోకూడదు, దట్ ఈస్ ద కండిషన్. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూడండి. There are 5 gaps in between these 9 persons. Total 5 Indians అన్నాం. 5 Indians plus 4 Americans plus 3 Russians. నేనేం చేశానంటే కంప్లీట్గా there are 5 gaps అని చెప్పి అంటున్నా in between the 9 persons. టోటల్ పర్సన్స్ ఎంతమంది? 9 persons అని చెప్పి అంటున్నాం. ఎందుకు 9 persons అని చెప్పి అన్నాను? ఇక్కడ ఉన్న 3 రష్యన్స్ని నేను ఒక యూనిట్ కింద కన్సిడర్ చేస్తా. There are 5 gaps in between these 9 persons.
The three Russians can be arranged in the 9 gaps in 9p3 ways. టోటల్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయంటే 9 గ్యాప్స్ ఉంటాయి. సర్క్యులర్ పర్ముటేషన్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కూర్చోబెట్టాను, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, 4, 5, 6, 7, 8, 9. 8 పర్సన్స్ కూర్చోబెట్టాను అనుకుందాం. నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 gaps ఉంటాయి. So there are 5 gaps. In between these 9 persons, the 3 Russians can be arranged in these 9 gaps in 9p3 ways. మీరు కావాలంటే 9p3ని ఫార్ములా యూజ్ చేసుకొని దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు by using the NPR formula. Hence, the required number of arrangements is 8 factorial into 9p3. ఈ 8 factorial ఎందుకు రాసుకున్నాం? టోటల్ నంబర్స్ ఎంతమంది అని చెప్పాము అన్నాము? టోటల్ పర్సన్స్ 9 పర్సన్స్ అన్నాం. 9 పర్సన్స్లో నుంచి 9 - 1 ఫ్యాక్టోరియల్. 9 - 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది? 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో రైట్ దట్ 8 ఫ్యాక్టోరియల్. సో 9p3 వేస్. 3 రష్యన్స్ ఉన్నారు. ఆ 3 రష్యన్స్ 9 గ్యాప్స్లో 9p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు వాళ్ళని. సో 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9p3 వేస్. Treat the 5 Indians as 1 unit, the Americans as 1 unit, and the 3 Russians as 1 unit. These 3 units can be arranged around a table in 3 - 1 factorial ways. 5 Indians ని ఒక యూనిట్ గా తీసుకున్నాం. The Americans as 1 unit, the 3 Russians as 1 unit. అంటే ఒక్కో కంట్రీ పర్సన్స్ ని ఒక యూనిట్ గా తీసుకుంటున్నాం. ఇండియన్స్ అందరూ కూడా ఒక యూనిట్ కింద తీసుకున్నాం. అమెరికన్స్ అంతా కూడా ఒక యూనిట్ కింద తీసుకున్నాం. 3 రష్యన్స్ అందరూ కూడా 1 యూనిట్ కింద కన్సిడర్ చేశారు. 3 యూనిట్స్ వస్తుంది. ద 3 యూనిట్స్ కెన్ బి అరేంజ్డ్ అరౌండ్ ఎ టేబుల్ ఇన్ n - 1 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ద ఫార్ములా. n - 1 అంటే ఇక్కడ n వాల్యూ ఎంత? n = 3. ఇక్కడ పర్సన్స్ కౌంట్ చేయకూడదు. 5, 4 అమెరికన్స్ అండ్ 3 రష్యన్స్ ఆ విధంగా కౌంట్ చేయకూడదు. ఇండియన్స్ అందరూ కలిసి ఒక యూనిట్, అమెరికన్స్ అందరూ ఒక యూనిట్, రష్యన్స్ అందరూ కలిసి ఒక యూనిట్. టోటల్ యూనిట్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్ 3. ద ఫార్ములా ఈజ్ n - 1 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ 3 - 1 ఫ్యాక్టోరియల్. 3 - 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది? యూ విల్ గెట్ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2 ways. Now the 5 Indians can be arranged among themselves in 5 factorial ways. ఇండియన్స్ వారిలో వారిని ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్. సపోజ్ ఇండియన్స్ 5 ఇండియన్స్ కాకుండా 4 ఇండియన్స్ అయితే 4 ఫ్యాక్టోరియల్ వేస్. The 3 Russians can be arranged among themselves in 3 factorial ways. 5 ఇండియన్స్ని 5 ఫ్యాక్టోరియల్ డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. రష్యన్స్ ఎంతమంది ఉన్నారు? 3 రష్యన్స్ ఉన్నారు. 3 రష్యన్స్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. సిమిలర్లీ ద 4 అమెరికన్స్ కెన్ ఆల్సో అరేంజ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. వారిలో వారిని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. Therefore, the required number of arrangements is అని చెప్పి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వేస్ అని చెప్పి రాశారు. ఇట్ ఈస్ ద ఆన్సర్. Find the number of ways of arranging 7 persons around a circle. Number of ways, number of different ways. Arranging అంటే సిట్టింగ్ 7 persons around a circle table. ఈ సర్కిల్ టేబుల్ మీద అరేంజ్ చేయాలంట వాళ్ళని. ఏ విధంగా ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు?
the number of ways arranging 7 persons around a circle is n minus 1 factorial. This formula ఇది ఆల్రెడీ చెప్పా మీకు. n minus 1 factorial అంటే that is 7 minus 1 factorial. 7 minus 1 factorial nothing but 6 factorial. 6 factorial nothing but 720. So total గా 720 ways లో అరేంజ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు 7 పర్సన్స్ ఉన్నారు. ఈ 7 పర్సన్స్ ని వాడు సపోజ్ అరౌండ్ ఏ సర్క్యులర్ కాకుండా ఇన్ ఏ లైన్ అరేంజ్మెంట్ అంటే ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాడు అనుకో, అప్పుడు ఇన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు వాళ్ళని. మనకిచ్చిన ప్రాబ్లం ఏమో సర్క్యులర్ పర్ముటేషన్ అన్నాడు. సర్క్యులర్ పర్ముటేషన్ కాకుండా లీనియర్ పర్ముటేషన్ తీసుకుంటే ఈ 7 పర్సన్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? దట్ ఈస్ మై క్వశ్చన్. ద ఆన్సర్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్ వేస్. 7 పర్సన్స్ ని 7 ఫ్యాక్టోరియల్ డిఫరెంట్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అదే సర్క్యులర్ పర్ముటేషన్ వచ్చేటప్పటికి n-1 ఫ్యాక్టోరియల్ అంటే n లో నుంచి ఒకటి తీసేయాలి. ఇక్కడ టోటల్ పర్సన్స్ 7 ఉన్నారు. 7 లో నుంచి ఒక పర్సన్ తీసేయండి, 6 పర్సన్స్. సో 6 ఫ్యాక్టోరియల్ వేస్. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ నథింగ్ బట్ 720. Now look at the problem. Find the sum of all 4-digit numbers that can be formed using the digits 0, 2, 4, 7, 8 without repetition. Repetition కాకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాడు. If 0 is one among the given n digits, then sum of the digits or digits can be formed using the given and distinct digits. Is the formula is, it is the formula n-1 pr-1 sum of the digits into 111 up to r times minus, this is minus n-2 pr-2 sum of the digits అంటే వాడు ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 0, 2 అలా ఇచ్చాడు కదా నంబర్స్, ఆ నంబర్స్ అన్ని కూడా యాడ్ చేయాలి ఇక్కడ. ఇంటూ 111 అప్ టు r-1 టైమ్స్. ఇక్కడ n వాల్యూ ఎంత? n ఈక్వల్ టు 5. r వాల్యూ ఎంత? r ఈక్వల్ టు 4. ఎందుకు n వాల్యూ 5 r వాల్యూ 4? టోటల్ లెటర్స్ ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3, 4, 5. 5 నంబర్స్ ఇచ్చాడు. 5 నంబర్స్ ఇచ్చాడు కాబట్టి n వాల్యూ ఈస్ 5. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 డిజిట్స్ కావాలంటున్నాడు. సో r వాల్యూ ఈస్ 4. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ దిస్ వన్ 5 - 1 p 4 - 1 ఇంటూ 0 + 2 + 4 + 7 + 8. ఇవన్నీ కూడా వాడిచ్చే నంబర్సే. 0, 2, 4, 7, 8. ఈ టోటల్ 5 నంబర్స్ కూడా మనకి ప్రాబ్లంలో ఇచ్చినవే. ఆ ఇచ్చిన నంబర్స్ని యాడ్ చేస్తాం ఇక్కడ. ఇంటూ 1 అనేది ఎందుకు 4 టైమ్స్ రాసుకున్నాను? దట్ ఈస్ మై క్వశ్చన్. వై వీఆర్ రైటింగ్ 1 as 4 times? Because the value of r is 4. r వాల్యూ 4 కాబట్టి ఇక్కడ r1 అనేది 4 టైమ్స్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి 1 ఈజ్ రిపీటెడ్ ఫర్ 3 టైమ్స్. 3 టైమ్స్ రాసాం అంటే ఫార్ములాలోని r-1 టైమ్స్ అని వచ్చి ఉంటుంది. r-1 టైమ్స్ కాబట్టి r-1 అంటే 4 - 1 దట్ ఈజ్ 3 నంబర్స్. అంటే 1ని 3 టైమ్స్ రాసుకోవాలి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్ 4p3. ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ యాడ్ చేస్తే మీకు 21 వస్తుంది. ఇంటూ 1111 మైనస్ 3p2 అంటే 5లో నుంచి 2 తీసేస్తే 3p2 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎలాగో 21 ఇంటూ 111. ఇదంతా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్
24 into 21 into 1111 minus 6 into 21 into 111. చూడండి రెండిట్లో కూడా 21 ఉంది 21 ఉంది. ఈ 21ని సపరేట్ చేస్తాం. 21 సపరేట్ చేస్తే ఈ 2 నంబర్స్ వస్తాయి. 26,664 minus of 666. Subtract 666 from 26,664. Then we will get 25,998. Now multiply these two numbers. You will get 5,45,958. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం.